షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తులసిని కిడ్నాప్ చేశాం. తులసి కావాలంటే మీ నాన్నని వదులుకోవాలి. అంత గట్టిగా చెప్తున్నారంటే ఈ కిడ్నాప్ ప్లాన్ ఏదో మీకు తెలిసి ఉండాలి. ఏ దుర్గా, ఇదంతా నీ పథకమేనా? వనక సార్, ఎవడు వీడు? ఏం చేశాడు? కిడ్నాపర్ సార్. రైట్ సార్, అమ్మా సార్, సార్ కిడ్నాప్ చేస్తావరా? లేదు సార్. కిడ్నాపులు చేస్తావరా? లేదు సార్. మర్డర్ అటెంప్ట్ చేస్తావరా? ఏంట్రా ఏంట్రా ఇదంతా ఫ్యాషన్ అనుకుంటున్నావా? పోలీసులు అంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు? రా. వనక సార్, లోపలేసే విన్ని. ఏయ్ పద లోపలికి. వనక సార్, సిటీలో ఉన్న మొత్తం రౌడీ షీటర్స్ ఫైల్ లిస్ట్ మొత్తం కావాలి. అలాగే సార్. చెప్పండి అన్న. తులసి గురించి ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. మొత్తం క్రిమినల్ లిస్ట్ తీసుకున్నాను. సిటీ మొత్తం జల్లెడ పట్టైనా సరే తులసి దొరికే వరకు ఎవరిని వదలను. రే త్వరగా రే ఆదిత్య, ముందు సోము బ్యాచ్ని, నెక్స్ట్ శంకర్ బ్యాచ్ని టార్గెట్ చేయి. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. సరే నాన్న, మీరేం కంగారు పడకండి. ఎలా అయినా నేను తులసి ఆ చుక్కని కనుక్కుంటాను. మా కమాండర్ ఆర్డర్ ఇవ్వగానే నిన్ను మీ మామయ్యకి బదులుగా బలిస్తాం, కాల్చి పారేస్తాం. పిచ్చి వేషాలు వేస్తే ఆర్డర్స్ రాకముందే నిన్ను లేపేయాల్సి వస్తుంది, జాగ్రత్త. కాపాడండి, కాపాడండి. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను గంగోత్రి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వెంకట్ అలాంటి వాడు కాదు. నాకు మంగ మీదనే అనుమానంగా ఉండదు సిద్ధు. మన పెళ్లి ఆపడానికి ఈ ఎత్తేసి ఉంటదని అనుకుంటున్నాను. నాకు అలాగే అనిపిస్తోంది. వెంకట్కి ఏం జరిగిందో తెలియదంటున్నాడు. అందుకే మేం కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. కనిపెడతాను సిద్ధు. నిజం పిడికిట్లో ఎన్ని రోజులని దాయగలదు? బాగా చెక్ చేయండి డాక్టర్. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.
డాక్టర్ పేషెంట్ కళ్ళు తెరిచిందా? పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం రిపోర్ట్లో తెలిసింది. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది? చెప్పలేం. కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఆ అమ్మాయికి స్పృహ రాగానే ఎంక్వైరీ చేస్తాం. డాక్టర్ ఒకసారి నేను ఆ పేషెంట్ని చూడొచ్చా? షూర్, రండి. ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణాలను పోస్తుంది అని వాళ్ళకి తెలిసి రావాలంటే నువ్వు ముందు తాళి కట్టు. ఇప్పుడు తీసుకెళ్తాను. ఆ ఇంటికి నీ భార్యగా తీసుకెళ్తాను. ఇప్పుడు ఎవరు ఏ నిశ్చితార్థమో మిమ్మల్ని దూరం చేయలేవు. అభి, సౌందర్య ఎప్పటికీ నీదే, ఏ జన్మలోనైనా నీదే. వసుంధరా, మేడం, ఇతను వంశీ సార్ కాదు. వంశీ సార్ పేరు చెప్పుకొని ఇక్కడ తిరుగుతున్నాడు. వసుంధరా, ఏమైంది నీకు? నిజం మేడం, మన వంశీ సార్ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. ఈ రాత్రి ఆయన్ని బతికనివ్వరు. ఎలాగైనా సార్ ప్రాణాలు కాపాడాలి. రే రే, ఎవరు నువ్వు? నిజం చెప్పు, వంశీ సార్ ఎక్కడున్నారు? నీకోసం నీతో ఫోటోలు దిగడానికి రెడీ అవుతున్నా అనుకున్నావా? ఆడగిట్ల ఓవర్ యాక్షన్ లేవని చేసినవి అనుకో, పొడుస్తా మళ్ళా. మూసుకొని గమ్ములు కూకో. పండగ పేరు చెప్పి 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళి ఉండమ్మా అని ఈవిడ గారికి చెప్తున్నారు. అప్పుడు తెలుస్తుందట మనకి ఈవిడ విలువేంటో. ఈవిడికి కొమ్ములు తగిలించి వెళ్ళారా. ఆయన వెళ్ళినప్పటి నుంచి ఇది లేకపోతే మనకి బతికే లేదు, మనం బతకలేము అన్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది ఈవిడ. రక్తం చిందబోతోంది, ఊపిరి ఆవిరి కాబోతోంది. మీరే కాపాడాలి. మీరే కాపాడాలి. రేపు యమగండం సమయంలో మృత్యుంజయ హోమం జరిపిస్తున్నా. వచ్చి వేడుకో, ఆ దేవుడే కాపాడతాడు. శ్రీనివాస్ గారు, ఇంకా ఏంటి వీళ్ళతో మాటలు? రండి, సామాన్లు బయటపడేద్దాం. రండి. ఆగు బావా, వద్దు. దీని మాటలు విని నువ్వు చెడు అనిపించుకోకు. గౌరవ మర్యాదలు తగ్గించుకోకు. 4 రోజులు టైం ఇవ్వు. ఇవ్వడం కుదరదని చెప్పండి శ్రీనివాస్ గారు. ఏయ్, నువ్వెక్కించాలని చూడకు. ఏయ్, నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడకు. పద బయటికి.
ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుంది. ఏమైందండి? ఎవరో పెద్దావిడ నీళ్ళల్లో దూకి చనిపోయింది.